థ్రెడ్ని 2 వరుసలుగా మడిచి నేను గట్టిగా ముడి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనం కింద నుంచి దారాన్ని పైకి లాగినప్పుడు పైకి రాకుండా తట్టుకుంటుంది. ఇదే విధంగా మీరు కూడా వేసుకోవాలి. మన 4 ఫింగర్స్ని యూజ్ చేసి థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి. క్లాత్ లోపల నుండి థ్రెడ్ని ఇలా మన నీడిల్కి తగిలేసి పైకి లాగుతాం. మనం ఎటువైపు అయితే కుడతామో అటువైపు నీడిల్ హెడ్ అనేది టర్న్ అయి ఉండాలి. క్లాత్ లోపల నీడిల్ని గుచ్చి లోపల థ్రెడ్ని తగిలేసి బ్యాక్ సైడ్ తిప్పుకుంటూ థ్రెడ్ని లాగాలి. గుచ్చి లోపల థ్రెడ్ని తగిలేసి బ్యాక్ సైడ్ తిప్పుకుంటూ థ్రెడ్ని లాగాలి. గుచ్చి థ్రెడ్ని తగిలేసి తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకుంటూ లాగాలి. ఇదే విధంగా చైన్ అనేది ఫామ్ అవుతుంది. మీరు మొదటిసారి కనుక కుడుతున్నట్లయితే కాటన్ థ్రెడ్ అన్నా లేకపోతే జరీ థ్రెడ్ అన్నా యూజ్ చేయండి. సిల్క్ థ్రెడ్ని కనుక యూజ్ చేసి మీరు కుడుతున్నట్లయితే అది మాటికి తెగిపోయి మీకు కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ పోతుంది. కాటన్ థ్రెడ్ అంటే మనం స్టిచ్చింగ్కి యూజ్ చేసే థ్రెడ్, మరీ లావుగా ఉండే కాటన్ థ్రెడ్ కాదు. బ్యాక్ సైడ్ తిప్పడం వల్ల థ్రెడ్ అనేది స్లిప్ అవ్వకుండా ఉంటుంది. ఇలానే మీరు రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ఫాస్ట్గా కుట్టడం వస్తుంది. ప్రాక్టీస్లో స్పీడ్ పెరుగుతుంది. ఫస్టే స్పీడ్గా రాదు. ఫస్ట్ అది గుచ్చడం, థ్రెడ్ని తగిలేయడం, లాగడం కొంచెం టఫ్గా అనిపిస్తుంది. కాకపోతే తర్వాత కుట్టిన కొద్ది ప్రాక్టీస్లో మనకి తెలిసిపోతుంది అది ఎలా కుట్టడం, ఎట్లా ఏ విధంగా అనేది. ఎక్స్పీరియన్స్ పెరగడం వల్ల స్పీడ్ అనేది పెరుగుతుంది. నేను ఇప్పుడు క్రింద నుండి చూపిస్తున్నాను. థ్రెడ్ని 2 వరుసలతోటి గట్టిగా ముడేసుకున్న తర్వాత 4 ఫింగర్స్ తోటి థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి. పైన నుంచి వెళ్ళి నీడిల్ని గుచ్చి కింద థ్రెడ్ని ఇలా తగిలేసి పైకి లాగేయాలి. తర్వాత నీడిల్ చుట్టూ తిప్పుతూ నీడిల్ని గుచ్చి నీడిల్ చుట్టూ తిప్పుతూ పైకి లాగేయాలి.